అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. ఇవాల్టి వీడియోలో అనగాకి మేము ఇచ్చిన సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది అనేది చూపించబోతున్నాను. సో లెట్స్ గెట్ రైట్ ఇంటూ ఇట్. అనగాకి చెయ్యికి ఫ్రాక్చర్ వల్ల మేము ఈసారి ఎక్కువ మందిని పిలిచి బర్త్డే పార్టీ అలా చేయలేదు. సో ఇంట్లోనే తనకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఏం చేశాము అనేది ఈ వీడియో. ముందైతే డెకరేషన్ది చూద్దాము. ఇంట్లో ఉన్న ఆల్రెడీ కొని పెట్టుకున్నవన్నిటిని యూజ్ చేసి ఈసారి డెకోర్ అయితే చేసేసాను. మాక్సిమం 40 minutesలో మొత్తం డెకోర్ రెడీ అయిపోయింది స్టార్ట్ టు ఫినిష్. అప్పటికి చాలా ట్రై చేసాము అసలు ఏమీ తెలియకుండా ఉండడానికి. తను లేచే టైంకే డెకరేషన్ రెడీ చేసేసి పెడతాము అనుకున్నాను, కాకపోతే ఇది జరిగింది. ఈ పిల్లకి సర్ప్రైజ్ ఇద్దామంటే ముందే వచ్చేసి కూర్చుంది. వీళ్ళింతే. స్కూల్స్ ఉన్నప్పుడేమో లేట్గా లేస్తారు, అదే వీకెండ్ రాగానే మాత్రం త్వరగా లేచేస్తారు. ఎందుకో అర్థం కాదు. మరీ 6:30కే లేచి కూర్చుంది. అఫ్కోర్స్ షీ వాజ్ ఎక్సైటెడ్ దట్ ఇట్ వాజ్ హర్ బర్త్డే, బట్ స్టిల్ నేను చేద్దాం అనుకున్న సర్ప్రైజ్ మాత్రం కొంచెం ఫ్లాప్ అయింది. అండ్ దట్ ఈస్ లైఫ్ కదా, మనం అనుకున్నట్టు అన్నీ జరిగిపోవాలి అని కూడా ఏం ప్లాన్ చేయలేము. హౌ డు యూ మేక్ బెస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ ఇస్ ఆల్ ఇట్ ఈస్ అబౌట్. బర్త్డే బ్యానర్ ఇది కొంచెం సెంటిమెంట్ అనే చెప్పాలి. అనగా ఫస్ట్ బర్త్డే దగ్గర నుంచి ఇదే బ్యానర్ వాడుతున్నాం నేను. ఎవ్రీ ఇయర్ జస్ట్ నెంబర్ మారుస్తూ ఉంటాను కానీ బ్యానర్స్ ఏముంటుంది. సో డెకార్ వచ్చేసి ఆ బ్యానర్ ని కాంప్లిమెంట్ చేసేది ఉంటుంది కానీ బ్యానర్ మాత్రం మారదు. సో హోప్ఫుల్లీ విల్ కీప్ కంటిన్యూయింగ్ యూజింగ్ ద సేమ్ బ్యానర్. అండ్ సేమ్ ఫ్రింజెస్ వచ్చాయి, ఎందుకంటే ఒకళ్ళకి అది చేసి ఇంకోళ్ళకి వేరేది మారుస్తే ఇంకా ఇంట్లో యుద్ధాలే జరిగిపోతాయి. కాబట్టి వైభవ్ బర్త్డే అప్పుడు గోల్డెన్ది వాడితే అనగాకి సిల్వర్ కలర్ది తేడానికి 2 కలిపి పెట్టాను. ఈ బటర్ఫ్లైస్ కూడా ఆల్రెడీ అనగా బర్త్డేకి ఈ స్ప్రింగ్ థీమ్ అని చెప్పి చేసి ఉంచాను. సో దాంట్లో బటర్ఫ్లైస్ వాడినవే దీని మీద కూడా పెట్టించాను. సో చాలా బాగా వచ్చింది, నాకైతే సూపర్గా నచ్చింది. అనగా చూడంగానే ఏమనుకుంది అనేది విందాం పదండి. వావ్ అమ్మ, డెకోర్ చాలా బాగుంది. నువ్వు చాలా హార్డ్ వర్క్ చేసావు. కాకపోతే వి డిడ్ రన్ ఇంటూ అన్ ఇష్యూ. వెనకాల టేబుల్ క్లాత్ పెట్టాను కాబట్టి గ్లూ అనేది ఎక్కువ అతుక్కొని లేదు. సో మధ్యలో 2-3 సార్లు మళ్ళీ గ్లూ టేప్ పెట్టాల్సి వచ్చింది. సో ఇది డెకార్ అయిపోయిన తర్వాత అనగాకి తలకి నూనె రాస్తున్నాను. మామూలుగా తలస్నానం ముందు ప్రతి వీకే నూనె పెట్టే తలస్నానం చేయిస్తాను ఎట్లయినా. సో ఇవాళ బర్త్డే అని కొంచెం నువ్వుల నూనె కూడా పెట్టించాను. అనగా ఫేస్ కొంచెం వాడిపోయింది అప్పటికే. కార్తీక్ పార్టీ ఏం లేదు అవన్నీ చెప్తుండే అని మొహమంతా వాడిపోయింది. ఇక్కడ ఏం చేసింది అనగా? మేము ఎవ్రీ ఇయర్ పాత బర్త్డే వీడియోస్ చూస్తూ ఉంటాము. సో అది చూస్తున్నప్పుడు అనగాకి ఇలా నూనె మసాజ్ చేస్తున్నాను. కొంచెం డౌన్ అయ్యింది బర్త్డే రోజు, పార్టీ ఏమి లేదా అన్నట్టుగా. కానీ షీ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్, మాకేం చెప్పలేదు నాకు పార్టీ కావాలి అట్లా ఏం చెప్పలేదు. కానీ వీ న్యూ దట్ షీ వాంటెడ్ సంథింగ్. కొంచెం మైనర్ ఇన్కన్వీనియన్సే, బట్ షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. అసలు డ్రెస్ వేసుకున్నందుకే సగం హ్యాపీనెస్ వచ్చేసింది. చాలా నచ్చింది అనగాకి ఈ డ్రెస్. వైభవ్తో ఆడుకుంటూ ఉండింది, వాళ్ళు డాన్సులు చేసుకుంటూ ఉన్నారు, ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉన్నారు. చాలా ఎక్సైటెడ్ ఉన్నాడు వైభవ్. హి వాస్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. బర్త్డే సాంగ్స్ పాడుతున్నాడు. పొద్దున్న లేవగానే అక్కకి హ్యాపీ బర్త్డే పాడి కేక్ 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 అంటూ ఉన్నాడు. సో వాళ్ళు ఆడుకుంటున్న టైంలో ఇంకా మేము లాస్ట్ లంచ్ ప్రిపరేషన్స్కి వచ్చేసాము. మెనూ ఏంటి అంటే, కార్తిక్ గారు ఏంటి వాళ్ళ వంటలు? పంచమేల్ దాల్ అంటే పప్పు అండ్ బగారా బైగన్ అండ్ బగారా రైస్. ఓకే, సో అవి కార్తీక్ వండుతున్నారు. సో నేను చపాతీస్, పకోడీలోకి నేను ఉల్లిపాయ, పాలకూర, జీడిపప్పు 3 కలిపి చేశాను. చాలా బాగా వచ్చింది. లాస్ట్లో కొన్నే మిగిలాయి, అది వీడియో తీయడం మర్చిపోయాను, బిట్స్ చూపిస్తున్నాను. సో ఇదైతే పకోడీ. తర్వాత వాటర్ మెలన్ జ్యూస్ వాస్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్. సమ్మర్ టైంలో ఆ మస్ట్ హ్యావ్ జ్యూస్ ఇది. చాలా బాగుంటుంది టేస్ట్, తప్పకుండా ట్రై చేయండి. సో ఇలా వాటర్ మెలన్ జ్యూస్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం మేమేం ప్లాన్ చేసామంటే మేక్ యువర్ ఓన్ పిజ్జా అనేది ప్లాన్ చేసాము. సో పిజ్జాకి కావాల్సిన క్రస్ట్ మేము ఆల్రెడీ కొని పెట్టాము. పిజ్జా సాస్ మాత్రం నేను పొద్దునే ఫస్ట్ డెకార్కి ముందే పిజ్జా సాస్ చేసి పెట్టాను.
సో సర్ప్రైజ్ మెయింటైన్ చేయడానికి మేము ఎవ్వరికి చెప్పలేదు, ఇంట్లో వాళ్ళకి కూడా పెద్దగా తెలియదు ఏంటి ప్లాన్ అనేది. ఏం ప్లాన్ చేసామంటే అనగా బెస్టెస్ట్ ఫ్రెండ్ ని ఇంటికి పిలిచాము వాళ్ళ ఫ్యామిలీ తోటి. బెస్ట్ ఫ్రెండ్ కి కూడా తెలియదు ఇక్కడికి వస్తుంది అని. సో దట్ ఈస్ ద సర్ప్రైజ్ దట్ వీ గేవ్ హర్. షీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. లుక్ ఎట్ హర్ ఫేస్ వెన్ షీ సా హర్ ఫ్రెండ్. So I just put this whole thing in the middle. Yeah, put it in the middle. Like this. Now spread it like a dosa. Dosa, dosa, dosa. Anaga, I think you need to take little more. Iwosa. తినేంత తీసుకో. సో ఇలా మేక్ యువర్ ఓన్ పిజ్జా మాత్రం నేను డెఫినెట్లీ రికమెండ్ చేస్తాను. 5 years దాటిన పిల్లలు ఎవరైనా ఉంటే ఇంట్లో బర్త్డే పార్టీస్ అనుకుంటే మాత్రం డెఫినెట్లీ ట్రై చేయొచ్చు. ఇట్స్ సూపర్ డూపర్ హిట్. ఇది సెకండ్ టైం చేస్తున్నాం మేము. అనగాకి ప్రీవియస్ బర్త్డేలో కూడా నేను ఇలానే మేక్ యువర్ ఓన్ పిజ్జా చేశాను. పిల్లలు హ్యాడ్ ఎ బ్లాస్ట్. జనరల్ గా తినే టాపింగ్స్ అన్ని నేను ఆల్రెడీ ప్రెప్ చేసుకొని పెట్టుకున్నాను. వీళ్ళు అనియన్స్ ఏం వేసుకోలేదు, జస్ట్ క్యాప్సికమ్ అండ్ పైనాపిల్ తో కానిచ్చారు. 2 eyes, a buttu, Mr. Nose, and a smiley face. Mine is hey, my buttu's gone. Okay, my buttu's here. నీది కూడా ఎప్పుడు ఉండదు కదా అనగా. Mine has a buttu, 2 Mr. Eyes, a Mr. Nose, a Mr. Smiley Face, a Mr. Eyebrows, and a Mr. సో అలా వాళ్ళ పిజ్జా రెడీ అయిపోయింది. వీళ్ళకి ఎంత నచ్చిందంటే వైభవ్కి కూడా నచ్చింది. సో వైభవ్కి కూడా పిజ్జా చేయాలి అనిపించింది. సో వైభవ్ కూడా చేస్తూ ఉన్నాడు. జస్ట్ చీజ్ పిజ్జానే చేశాడు కానీ హీ ఆల్సో హ్యాడ్ ఫన్. పిల్లలకి ఇలా పిజ్జా పెట్టేసిన తర్వాత కుకీస్ బేక్ చేశాను నేను. చాక్లెట్ చిప్ ఎగ్లెస్ కుకీస్. ఇవి చాలా యమ్మీ ఉంటాయి. బయట క్రంచీగా, లోపల సాఫ్ట్ అండ్ గూయిగా ఉంటాయి. నేను ఇవాళ చేసిన రెసిపీస్ అన్ని షార్ట్స్ లో పోస్ట్ చేసి ఉంచుతాను. సో ప్లీజ్ గో చెక్ దమ్ అవుట్. కార్తిక్ వీళ్ళకి మూవీ స్క్రీన్ చేశాడు ఒక రూమ్ లో. సో పాప్కార్న్ లేకుండా మూవీస్ చూస్తామా, చూడం కదా. సో పిల్లలకి పాప్కార్న్ కూడా వెళ్ళింది. దే హ్యాడ్ సచ్ అ గ్రేట్ టైమ్ వాచింగ్ ద మూవీ. ఇట్స్ ఆల్ అబౌట్ ద లిటిల్ థింగ్స్ ఇన్ లైఫ్ కదా. సో కేక్, చిన్న కేక్ తెచ్చాము. నా ఫ్రెండ్ బేక్ చేస్తారు కేక్స్. సో తన దగ్గర అనగాకి ఇష్టమైన ఫ్లేవర్ బటర్ స్కాచ్. సో ఆ బటర్ స్కాచ్ కేక్ కట్ చేయించాము. నేను యూజువల్గా కేక్స్ ఇంట్లోనే బేక్ చేయడానికి ప్రిఫర్ చేస్తాను. కాకపోతే ఈసారి సర్ప్రైజ్ పార్టీ కదా, సో అనగాకి ఏం తెలియకూడదు అని చెప్పి నా ఫ్రెండ్ ఒకళ్ళు వాళ్ళకి చెప్పి బటర్ స్కాచ్ కేక్ చేయించాము. చాలా బాగుండింది టేస్ట్. ఇట్ వాజ్ వర్త్ ఇట్. కానీ ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఇంట్లోనే కేక్స్ చేస్తాను. పిల్లలు కూడా కొంచెం పెద్దగా అయిపోయారు కదా. సో అనగా కూడా ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. నెక్స్ట్ టైం నుంచి అయితే ఇంకా ఇంట్లోనే ఉంటాయి కేక్స్. It was very nice to see Anaga smile and be happy. It is all worth it. అలా జరిగింది మా బర్త్డే పార్టీ. I hope you enjoyed watching our video, and if you did, please do like, share, comment and subscribe to Punima's Paradise, and I will see you in another video. Until then, take care. Thank you. Namaste.